హామీలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే ప్రసాదించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వెంటనే హామీలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే ప్రసాదించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వెంటనే అమలు చేయాలి. 420 హామీలు వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా జయంతి ఉత్సవాలను జరుపుకొని వర్ధంతి ఉత్సవాలను జరుపుకొని మరి దండా కార్యక్రమం వేసుకొని కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి కూడా జనవరి 30కి 420 రోజులు అవుతుంది. అంటే 420 డేస్ అవుతున్నటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ చేస్తున్నటువంటి దురాఘాతాలు, హామీలు నెరవేర్చకుండా వాళ్ళు ఏవైతే 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ఇలా కాంగ్రెస్ పార్టీ 420 వ్యవహారం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. వాటి మీదనే మరి మహాత్మా గాంధీకి కనీసం ఇక్కడన్నా అయ్యా కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా పైనుంచన్నా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మరి ప్రసాదించమని మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈరోజు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మహాత్మా గాంధీకి. మరి ఇకనైనా ఆలోచన చేయండి. 420 రోజులు దగ్గర 14 నెలలకు వస్తున్నటువంటి సందర్భం. మరి ఇచ్చినటువంటి హామీలు డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగానే 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు. మరి అదేవిధంగా రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి 100 రోజుల్లో ఆడబిడ్డలకు ప్రతి మహిళకు 1 కోటి మంది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఆసరా పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా 2,000 కాదు 4,000 ఇస్తాం 100 రోజుల్లో అని చెప్పిండ్రు. మరి అదేవిధంగా విద్యార్థినీలకు స్కూటీ ఇస్తున్నారు. మరి అదేవిధంగా యువకులకు 5 లక్షల రూపాయల రుణం లోన్ ఇస్తున్నారు. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,00,000 రూపాయలే కాదు 2 లక్షలు ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు. మరి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ కూలీలందరికీ ఏ నిబంధన లేకుండా జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇట్లా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు కనీసం మహాత్మా గాంధీ అన్న పైనుంచి వాళ్లకు బుద్ధి ప్రసాదించమని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఆ మంత్రులకు కానీ బుద్ధి ప్రసాదించేలాగా మహాత్మా గాంధీ మరి పైనుంచి చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ మరి అదేవిధంగా ఇకనైనా అన్ని అబద్ధపు మాటలు హామీలు మొన్న కొడంగల్లో మీటింగ్ ఏర్పాటు చేసి జనవరి 26 నైటు
ఇవాళ ఆదివారము, ఇవాళ సెలవు ఉన్నది. సెలవు అయిపోగానే రాత్రి 12 గంటల తర్వాత టంగు టంగు టంగుమని మీ అకౌంట్లలో పైసలు పడతాయన్నారు. ఎవరి వాళ్ళే. ఆ రాత్రంతా చాలామంది రైతాంగం ఎదురు చూసింది. అప్పటికి అసలు రావనుకున్నారు, కానీ ఈసారి మాట కొడంగల్లో బహిరంగ సభ పెట్టి అక్కడ హామీ ఇచ్చిండు కాబట్టి వస్తాయేమని మరి ఫోన్లలో చూసిండ్రు, కానీ రాలే. మండలానికి ఒక గ్రామానికి వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 600 గ్రామాలకు వేసి చేతులు దులుపుకొని వాళ్ళకు ముందే తెలుసు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ సందర్భంగా నెక్స్ట్ ఇక మనకు 2-3 నెలల దాకా, సంవత్సరం దాకా రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఏదో ప్రజలని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి నేను వెయ్యలేదనేది ప్రభుత్వం మీద మరి చెడ్డ పేరు రాకుండా మరి ఆలోచన చేసి తక్కువ జనవరి ఆ నైటు ఆ రోజు వేయకుండా తెల్లారి 600 గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి 6000 లెక్కెమ్మటి వేసినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా రుణమాఫీ కూడా రాష్ట్రంలో రుణమాఫీ చేయాలి, చేస్తాం, మాకు అన్ని విధాలా తెలుసు, రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉందో అన్నీ తెలుసని బట్టి విక్రమార్కనే ఆయనే చెప్పిండు. 49,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే చేయాల్సినటువంటి అవసరం వస్తుందని బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే చెప్పిండ్రు. కానీ రుణమాఫీ చేసింది 12,000 కోట్ల రూపాయలతోటి 30% రైతాంగానికే రుణమాఫీ ఇచ్చి ఇక మొత్తం ఇచ్చేసామని చేతులు దులుపుకున్నటువంటి కార్యక్రమం. మరి ఇలాంటి కార్యక్రమాలు పేరుకు మాత్రం కాగితాల మీద చేస్తున్నారు, వదిలేస్తున్నారు. మరి అట్లనే రైతు భరోసా అయినా, ఆసరా పింఛన్ అయినా, మహిళలకు 2500 అయినా, ఇలా ప్రతి స్కీమ్ కూడా ఇక వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వరు. ఏమున్నా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే సర్పంచ్ ఎంపీడీసీలు కానీ, ఎంపీపీ జెడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ, మరి జెడ్పీలు కానీ ఈ ఎన్నికల కోసమే తాపత్రయపడతా ఉన్నారు. సోదరులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎట్లా మోసపోయినరో ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోతే గోసపడాల్సి వస్తుంది. ఇప్పటికే గోసపడుతున్నారు. ఆనాడు 2014 ఒక్క అవకాశం ఇచ్చి ఒక్కసారి కారు గుర్తుకు కేసీఆర్ గారి నాయకత్వానికి ఓటేస్తే ఎన్ని విధాల ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డదో మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. అటు కరెంటు కానీ, అటు నీళ్లు కానీ, అటు పెట్టుబడి సాయం కానీ, అటు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయని కానీ, ఆసరా పింఛన్ 200 ఉంటే 2000 కానీ, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1,116 కానీ, ఈ విధంగా ఎన్నో రకరకాలుగా మరి ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఆ ఒక్క ఓటు ఈ తెలంగాణను ఏ విధంగా అయితే మార్చిందో కేసీఆర్ గారి నాయకత్వంలో, మరి ఆ ఒక్క ఓటే మొన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలతోటి ఒక్క ఓటుతోటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా కుంటుపడుతుందో, మళ్ళీ ఇప్పుడు ఆ ఒక్క ఓటుతోటే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని అంతమొందించాల్సినటువంటి ఉన్నది ఆ ఒక్క ఓటుతోటే. దయచేసి సోదరులారా, ప్రతి ఓటరు కూడా ఈ రోజే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా, ఏ ఒక్కరు ఏ టైంలో ఎన్నిక వచ్చినా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఆ ఓటుని టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటేసుకొని గెలిపించుకొని మళ్ళా రామరాజ్యాన్ని, ప్రజల రాజ్యాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.